నమో వెంకటేశాయ. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీమద్భగవద్గీత ప్రవచనము అలాగే శ్రీమద్భగవద్గీత పారాయణాన్ని నిత్యం ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ నిరంతర పారాయణ ప్రవచనముల ద్వారా మన అంతరంగము శుద్ధమై పరమాత్మ వైపు మన యొక్క దృష్టి ఉండాలి, నిరంతరము పరమాత్మ ధ్యానంలో మన మనసు లగ్నమై ఉండాలి అని శ్రీవారిని ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనతోటి ఈరోజు బ్రహ్మశ్రీ ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు వైయక్తిక కారణం చేత రాకపోవడం వలన ఈరోజు పూర్వం మనం ఏకాదశాధ్యాయ పర్యంతం పారాయణం చేసుకుని ఉన్నాం. ఈరోజు నిత్య పారాయణంతో బాటుగా ద్వాదశాధ్యాయము, త్రయోదశాధ్యాయము, చతుర్దశాధ్యాయము, ఇప్పుడు ప్రస్తుతం మనం పారాయణం చేసుకుంటూ ఉన్నది పంచదశాధ్యాయం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఈ మూడిటితో కలిపి ఈరోజు పారాయణ క్రమాన్ని ఈరోజు పారాయణం చేయాలని అనుకున్నాం. కాబట్టి ఈ సంకల్పంతో భక్తులందరూ కూడా మమ్మల్ని అందరినీ అనుసరిస్తూ ఈ పారాయణ అందరూ కూడా చేయాలని భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఈ పారాయణ ప్రారంభం చేస్తూ ఉన్నాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సమానోదితానేక సూర్యేందుకోటి ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షం న శీతం న చోష్ణం సువర్ణావదాత ప్రసన్నం సదానంద సంవిత్స్వరూపం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సరోజనేత్రాయ కృపాయుతాయ మందారమాలా పరిభూషితాయ ఉదారహాసాయ లసన్ముఖాయ నమోస్తు గోపీజనవల్లభాయ
श्रीवेदव्यास प्रार्थना कलिमलास्तविवेकदिवाकरं समवलोक्य तमोवलितं जनं करुणया भुवि दर्शितविग्रहं मुनिवरं गुरुव्यासमहं भजे। अथा श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान्
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. మనం ఈ భగవద్గీత సారం మొత్తమంతా వేదసారంగా చెప్పుకుంటూ వేదసారమే ఈ ఉపనిషత్తు అంటే ఉపనిషత్ సారమంతా కూడా భగవద్గీత. ఈ సారాన్నే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినది. కాబట్టి దీని యందు సాక్షాత్తు వేదమయందు ఎంత ప్రమాణం ఉన్నదో ఈ పరమాత్మ ఉద్బోధన చేసినటువంటి ఈ భగవద్గీత ఎందు కూడా అదే ప్రమాణబుద్ధి ఉండాలి. దానికి అనేక మంత్రములు చాలా దృష్టాంతంగా ఉన్నాయి. అందులో అగ్నిచయనమని ఒక కర్మ, సోమయాగం, సత్రయాగాలు, అనేక యాగాలు ఉన్నాయి. ఇష్టిలు, ఇష్టి అంటే యజ్ఞమే. అది వ్యాకరణ పద్ధతిలో మార్పు చెందింది, ఇష్టి అయింది. ఇష్టి అంటే యజ్ఞం. అలాగే సోమయాగం 5 రోజులు అనుష్ఠించేటువంటి సోమయాగం, సోమద్రవ్యక యాగం. అలాగే అగ్నిచయనం. అగ్నిచయనం అనేది కర్మ. ఇది ఇష్టకలను పేర్చి, అంటే ఇష్టకలంటే ఇటికలను సహస్రంచిన్వీత ప్రథమంచిన్ వానహ అని మొట్టమొదట
1000 ఇష్టకలు అంటే ఒక్కొక్క పేర్చడం మాట, ఇష్టకలను పేర్చి ఆ మధ్యలో అగ్నిని స్థాపన చేసి అవిచ్ఛిన్నంగా అనుష్ఠించేటువంటి కర్మ, దాని పేరు అగ్ని చయనం అని పేరు. ఆ కర్మ చాలా బహుళమైనటువంటి మంత్రాలతోటి, అనేక ద్రవ్యములతోటి అనేక రోజులు అనుష్ఠించేటువంటి కర్మ. అందులో సమస్త వేదంలో చెప్పబడినటువంటి అనేక మంత్రములు అందులో వినియోగింపబడ్డాయి. ఆ మంత్రములు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అంటే భగవద్గీతకి దీనికి ఏమి సంబంధం ఉన్నది? పరమాత్మని ఉద్బోధన చేసేటటువంటి ఈ భగవద్గీత వేదసారముగా ఎలా వర్ణింపబడుతూ ఉన్నది? అదే మనం విశ్వరూపాన్ని మనం చెప్పుకుని ఉన్నాం. ఏకాదశాధ్యాయం అంతా కూడా పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. ఆ పరమాత్మ విశ్వరూపం వేదంలో ఎక్కడ ప్రతిపాదింపబడింది? వేదంలో లేని అంశం పరమాత్మ చెప్పడు కాబట్టి ఆ అంశం ఎక్కడ ప్రతిపాదింపబడింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇందులో ఈ అగ్నిచయనం అనే కర్మలో ఒక వైశ్వకర్మణ హోమాలని కొన్ని హోమాలు ఉన్నాయి. ఆ హోమాల్లో ఇవంతా కూడా విశ్వరూపాధ్యాయంలో ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో 55 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థమంతా కూడా ఈ అనువాకంలో చెప్పిన మంత్రార్థమే ఆయన ఉపదేశం చేశాడు. ఈ అనువాకం అంతా కూడా విశ్వరూప దర్శన యోగంగా మనం భావన చేయొచ్చు. ఇంచేదంటే అక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ అవే కాబట్టి ఆ రూపంలో మనం ఒకసారి ఈ మంత్రాన్ని పరిశీలించినట్లయితే, ఇవి వైశ్వకర్మణ హోమములని పేరు వీటికి. దీనికి ఒక సృక్కులో ఆజ్యాన్ని గ్రహించి హోమం చేస్తాడు అధ్వర్యుడు. ఆ హోమం చేసే ముందు ఏ మంత్రం చెప్పి హోమం చేస్తాడు అనేది అని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఇమా విశ్వా భువనాని జుహ్వదృశిర్హోతా నిషసాదా పితానః స ఆశిషా ద్రవిణమిచ్ఛమానః పరమచ్ఛదోవర ఆవివేశ య ఇమా విశ్వా భువనాని జుహ్వత్. యహ విశ్వకర్త, యశబ్దానికి అర్థం విశ్వకర్త. అలాగే విశ్వకర్మ అంటే విశ్వాని సర్వాణి కర్మాణి యస్య సహా విశ్వకర్మ. ఏవిడి విశ్వకర్మలు అంటే సృష్టి స్థితి లయాదులు మూడు కూడా ఇన్ని కర్మలే కాబట్టి ఇన్ని కర్మలు చేసేటటువంటి పరమాత్మ ఎవరు అంటే విశ్వకర్త ఆయన పేరు. ఇమా విశ్వా యహ ఇమా విశ్వకర్త పరమేశ్వర. ఇమా విశ్వా భువనాని అంటే సమస్తమైనటువంటి భువనములను లోకములను కూడా జుహ్వత్. ఇక్కడ జుహ్వత్ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ప్రళయకాలే పృథివ్యాదీన్ లోకాన్ సర్వాన్ లోకాన్ స్వాత్మని ఆహుతి ప్రక్షేపవత్ సంహరన్ అని ఇచ్చారు. విశ్వాభువనాని జుహ్వత్, ఈ సర్వలోకములను ఆయనలో లయం చేసుకుంటున్నాడు ఆయన. ఎలాగా అనేది ఒక దృష్టాంతం. జుహ్వత్ ఆహుతి ప్రక్షేపవత్ అంటే మనం హోమం చేసేటప్పుడు ఎట్లా అయితే చేస్తామో, అంటే మనం హోమం చేసేటప్పుడు ఏ దేవతకి ఏ ద్రవ్యాన్ని ఇస్తామో ఆ దేవతకి ఇచ్చే ద్రవ్యాన్ని మన సృక్కులో అంటే మనం ఆహుతి ఇచ్చే సాధనం ఏదైతే ఉన్నదో ఆ సాధన నిండా పూర్ణం చేసి అది మనం అగ్నిలో సమర్పిస్తాం. అదే రీతిలో ఈ సమస్త లోకములను పృథివీ అంతరిక్షము ద్యులోకము చతుర్దశ భువనాలని కూడా ఆయనలో లయం చేసుకుంటున్నట్టు ఆయన. దానికి దృష్టాంతం జుహ్వత్ అంటే ఆహుతి ప్రక్షేపవత్ అని రాశారు. ఆహుతి ప్రక్షేపం ఎట్లాగైతే అగ్నిలో పూర్ణం చేయబడినటువంటి ఆహుతి అగ్నిలో ఎట్లా ప్రక్షేపం చేస్తున్నామో అదే రీతిలో సర్వలోకములను నేను సంహరిస్తున్నాను అంటే నాలో లయం చేసుకుంటున్నాను అని ఈ మొదటి మంత్రార్థం. ప్రళయకాలే పృథివ్యాదీన్ సర్వాన్ లోకాన్ స్వాత్మని ఆహుతి ప్రక్షేపవత్ సంహరన్ అని రాశారు. తర్వాత ఆయన విశేషణాలు రాస్తూ ఋషి నామ అతీంద్రియ ద్రష్ట అంటే మనము చక్షురింద్రియంతో చూడ్డానికి కొంతవరకు పరిధి మాత్రమే ఉన్నది, సర్వం మనం చూడలేం. అలాగే శ్రవణం, ఏది చేసినా ఎంతవరకు విన్నా కొంతవరకు మాత్రమే మనకు ఆ శక్తి ఉంటుంది, అతీంద్రియ శక్తి మనకి లేదు. కానీ పరమాత్మ అతీంద్రియ ద్రష్ట ఋషి. అలాగే హోత అంటే సంహార రూపస్య హోమస్య కర్త. ఇక్కడ హోత అన్న మాటకి సంహార రూప హోమానికి కర్తట. అంటే హోత అన్న చోట సర్వత్ర మంత్రాల్లో హోత అన్నప్పుడు అది అగ్నికి విశేషణంగా వేసి హోత అంటే దేవానాం ఆహ్వాత నిహోత సత్స బరిహిషి నిహోత సత్సి బరిహిషి నిహోత అంటే అక్కడ దేవతలను ఆహ్వానం చేస్తూ ఉంటాడు అగ్ని. ఆ అగ్ని దేవతలను ఆహ్వానం చేస్తూ ఇక్కడికి నిహోత తత్స్య దేవానాం ఆహ్వాతాత్వం నువ్వు వచ్చి మా యజ్ఞంలో ఉండవయ్యా అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి అక్కడ నిహోత తత్స్య బర్హిషి అంటే హోత దేవతల్ని ఆహ్వానం చేసేవాడు అగ్ని కాబట్టి
అక్కడ హోత అన్న శబ్దానికి దేవతల్ని ఆహ్వానం చేసేవాడు, అలాగే హోమ నిష్పాదక అనే అర్థము, ఇలా వేరే అర్థాల్లో ఉంది. ఇక్కడ ప్రస్తుత ప్రసంగం ఏమిటి అంటే పరమేశ్వరుడు ప్రళయ సంహార రూపంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ హోత అనే శబ్దానికి సంహార రూపస్య హోమస్య కర్త, అంటే మొత్తం సంహరిస్తూ ఉన్నాడు సమస్త ఈ జగత్తుని మొత్తం అంతా. అలా సంహరిస్తూ సమస్తమైనటువంటి లోకాలను సంహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన హోమకర్త, అంటే సంహార రూపమైనటువంటి హోమానికి కర్తగా ఉన్నాడు. అట్లాగే అటువంటి పరమాత్మ నహా అస్మాకం పితా జనక నిషసాద స్వయం స్థితవాన్, అంటే నిహో ఇమా విశ్వాభువనా నిజుహ్వత్ ఋషిర్హోత నిషసాద పితా నహా అస్మాకం పితా, అంటే పితా పాలక జనక. ఎట్లాగైతే నువ్వు మొత్తం సమస్త లోకముల్ని జగత్తుని సంహరిస్తూ ఉన్నావో అదే రీతిలో నీలో నువ్వు లయం చేసుకుంటున్నావో అదే రీతిలో నీ నుండి నువ్వు ఉద్భవింపజేస్తూ ఉన్నావు ఈ సమస్త జగత్తుని కూడా అదే రీతి. అందుకే అస్మాకం జనిత జనక పిత పాలక జనక అనే విషయం రాస్తున్నారు. నిషసాద అంటే స్వయం స్థితవాన్, ఈ సమస్త జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన కారణభూతగా ఉన్నాడు కాబట్టి కారణభూతుడైనటువంటి పరమాత్మ ద్వారా ఈ సమస్త కార్యము జగత్తు ఉత్పన్నమవుతూ ఉన్నది కాబట్టి ఈ రకంగా కార్యకారణ భావం ఇక్కడ ఉన్నట్లుగా పరమాత్మని సృష్టించేవాడంటూ ఒకడు లేడు, ఆయనకి ఏ కారణము లేదు, ఆయన నిత్యుడు కాబట్టి అందుకే స్వయం స్థితవాన్ అని రాశారు. ఈ విధంగా అంటే దానికి మొత్తం క్రోడీకరించి రాసి ప్రళయకాలే ప్రాప్తే సతి సర్వాన్ లోకాన్ సంహృత్య అస్మాకమపి సంహర్త పునఃస్రష్టా చ సన్ సర్వజ్ఞోయం పరమేశ్వర స్వయం ఏక ఏవ ఆసీత్. అదే దీని మొత్తం తాత్పర్యమంతా రాసి ప్రళయకాలంలో సర్వలోకములను తనలో లయం చేసుకుంటూ మళ్ళీ పునః ఆయనకి సృష్టించాలనే ఇచ్ఛ కలిగినప్పుడు ఈ సమస్త జగత్తుని సృష్టిస్తూ సర్వజ్ఞుడై పరమేశ్వరుడు ఉన్నాడు. అదేం స్వయం స్థితవాన్ అంటే ఇతర కారణము అపేక్ష లేకుండా స్వయముగా తను ఉన్నాడు అంటే అర్థమేమిటి అంటే సర్వలోకములను ప్రళయకాలంలో సర్వలోకములను తనలో లయం చేసుకుంటున్నాడు, తనంతట తానే మడి ఈ సమస్త జగత్తుని ఆవిర్భవింపజేస్తున్నాడు. కాబట్టి స్వయం స్థితవాన్ అన్నదానికి సర్వజ్ఞ పరమేశ్వర, ఆయనకి ఏ కారణము లేదు. ఈ విధంగా దీనికి ఉపనిషద్వాక్యాలన్నీ కూడా మనకి చాలా కొన్ని దృష్టాంతంగా ఇక్కడ చూపించారు భాష్యంలో. ఆత్మావా ఇదమేవ అగ్రే ఆసీత్ నాన్యత్కించన మిషత్, సమస్తమైనటువంటి జగత్తు ఆవిర్భవించడానికి పూర్వం ఏముంది, ఏమీ లేదు. నకించన మిషత్, ఏ వస్తువు లేదు, కేవలం పరమాత్మ మాత్రమే మిగిలి ఉన్నాడు. ఏమీ లేదు అంటే అర్థం కేవలం భూలోకం మాత్రమే లేదని కాదు, చతుర్దశ భువనాలు, యక్ష కిన్నెర గంధర్వలోకాలు, దేవలోకాలు వాళ్ళు కూడా పరమాత్మలో లయమైపోతూనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ పూర్వం ఎవరూ లేరు అంటే కేవలం పరమాత్మ స్వరూపంలోనే సమస్తము ఇమిడిపోయి ఉన్నది, ఆయన్ని మించి మరొక వస్తువు ఏదీ లేదు ఎప్పుడు, ఇవన్నీ ఆవిర్భవించడానికి పూర్వం అని అర్థం మాట. ఈ విధంగా నాణ్యత్కించన మిషత్ సహా ఆశిషా ద్రవిణమిచ్చమాన సహా అంటే తాదృశ పరమేశ్వర. మనం ఇప్పుడు చెప్పినటువంటి అర్థం ఏదైతే ఉందో పరమాత్మ పట్ల మనం ఏ అర్థాన్ని వివరించి ఉన్నామో అటువంటి పరమేశ్వరుడు ఆశిషా ద్రవిణమిచ్చమాన. ఆశిష అంటే కోరిక, ఏమిటి పరమాత్మక కోరిక అంటే బహుశ్యాం ప్రజాయేయ, అనేక మంది సంతతిని నేను పొందాలి అని కోరిక, అంటే ప్రజని ఈ సృష్టి చెయ్యాలి అని కోరిక. ఆ కోరికతోటే ఏవం రూపయా పునఃపునః శిశృక్షయా ద్రవిణమిచ్చమాన, స్రష్టుమిచ్చా శిశృక్ష అంటే సృష్టి చేయాలనేటువంటి కోరిక ఆయనకి, ఈ సమస్త జగత్తుని కోరి ద్రవిణమిచ్చమాన. ఇక్కడ ద్రవిణం అనే శబ్దానికి ధనమని అర్థము, కానీ ఇక్కడ ధన ఉపలక్షితం జగద్భోగం అపేక్షమాణ. ఆయన కోరిక ఏమిటి అంటే కేవలం ధన రూపంలో ఉన్నటువంటి, అంటే ధనం చేత చెప్పబడేటువంటి అర్థం ఏమిటి అంటే ఈ సమస్త జగత్తు, ఆ జగత్తుని కూడా భోగించాలన్నటువంటి కోరిక. ఏమిటి జగత్తుని భోగించడం అంటే ఈ సమస్త మనకు కనిపిస్తున్నటువంటి ఈ చరాచర జగత్తు ఏదైతే ఉన్నదో వృక్షరూపములో, సముద్ర రూపములో, నదీ రూపములో, నద రూపములో, పర్వత రూపములో, ద్విపాద్ రూపంలో, చతుష్పాత్ పశు రూపంలో ఇలా అనంతముగా వ్యాపించి ఉన్నది కదా, దీన్ని భోగించడమే ఆయనకు కోరిక. జగద్భోగం అపేక్షమాణ పరమచ్చద పరమం స్వకీయమేవ అద్వితీయం పరమార్థరూపం అవృణ్వన్. అంటే పరమాత్మ స్వరూపం ఎలా ఉన్నది అంటే సమస్తం ఈ జగత్తుని ఎప్పుడైతే ఈ విధంగా నిర్మాణం చేయాలి అనే కోరిక ఆయన మనస్సులో కలిగిందో అప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఆయన మనస్సులో ఉంది, అంటే ఎలా ఉండాలి అనేది. కాబట్టి ఆ జగద్భోగాన్ని మొత్తం అంతా కోరుకుంటూ ఆయన పరమచ్చద అంటే తన యొక్క అద్వితీయం రూపం,
ఆయన సృష్టించిన రూపం ఏదైతే ఉందో దానికి భిన్నముగా మరొక రూపం లేదు. జగత్తు లాంటి జగత్తు మరొకటి లేదుగా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జగత్ ఏదైతే ఉందో మరొకటి ఉన్నదా? లేదు. అలాగే అద్వితీయమైనటువంటి ఒక పరమార్థ స్వరూపం, ఆ పరమాత్మ మొత్తం సమస్త జగత్తు సమస్త వస్తు రూపంలో, అది ద్విపాద్రూపము, చతుష్పాద్రూపము, అలాగే నదీ రూపము, నదరూపము, పర్వత రూపముగా అనేక రూపముగా ఆ పరమాత్మ మొత్తం అంతా ఆవరించి ఉన్నాడు సమస్త జగత్తుని కూడా. పరమచ్చద వర ఆవివేశ. వరే అంటే స్వేన సృష్టే శరీర మధ్యవర్తిని పుండరీక స్థానే ఆవివేశ జీవరూపేణ ప్రవిష్ట. ఆయన ఈ సమస్త జగత్తుని సృష్టించాడు, ఇన్ని దేహములు సృష్టించాడు. ఈ దేహంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియములను ఆయన స్వరూపములే అనుకుంటున్నాం. అయితే ఈ మనస్సు ఎవరిది? పరమాత్మ స్వరూపమే కదా. కాబట్టి తన సృష్టమైన, అంటే నేను ఎక్కడ ఉన్నాను అని పరమాత్మని వెతకాలి అనడం కోసం ఈ అర్థం రాశారు. మీరు ఎక్కడో వెతకక్కర్లేదు, నా చేత సృష్టమైనటువంటి సమస్త జగత్తు ఉన్నది. ఈ సమస్త జగత్తు అనేక ప్రాణికోటితో నిండి ఉన్నది. కాబట్టి బుద్ధి వివేకము కలిగినటువంటి జ్ఞానవంతులంతా కూడా నా చేత సృష్టమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, శరీరం మధ్యభాగము పుండరీక స్థానం, అదే హృత్పుండరీకం, హృత్కమలం. ఆ స్థానంలో జీవరూపేణ ప్రవిష్ట. నీ లోపల ఉన్న జీవం ఏదైతే ఉన్నదో, నీ ఉనికి ఏదైతే ఉన్నదో, ఆ ఉనికి నా స్వరూపమే, నేను తప్ప మరొక స్వరూపం అందులో లేదు. సమస్తం ఎక్కడ చూసినా, జగత్తులో మనం ఏ ప్రాణిని చూసినా ఇదంతా నా స్వరూపం తప్పితే, నేను జీవస్వరూపంలో నేను ప్రవేశించాను. కాబట్టి జీవుడి కంటే పరమాత్మ వేరు అన్న భావన వద్దు. జీవస్వరూపంలో నేను ఇందులో ప్రత్యక్షమై ఉన్నాను కాబట్టి, జీవరూపంలో నేను అవతరించి ఉన్నాను కాబట్టి మీరందరూ ఎక్కడో చూడక్కర్లేదు నన్ను. మీ హృత్పుండరీకంలో, మీ మధ్యలో, మీ శరీరం మధ్యలోనే నా లోపలే ఈ పరమాత్మ ఉన్నాడు, జీవరూపంలో ప్రవేశించి ఉన్నాడు అన్న భావనతో కనుక మనం పరమాత్మని దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనంతటా మనకే ఆ పరమాత్మ సాక్షాత్కారం అయ్యే అవకాశం ఉంది. జీవరూపంలో చూస్తున్నాడు కాబట్టి మనం ఏం చేసినా దోషం ఉండదు, మన చూసేవారు ఎవరు ఉండరు, మనం చేసే మంచికి సాక్ష్యం లేదు, చెడుకు సాక్ష్యం లేదు అని భావన అక్కర్లే. ఎందుచేతంటే బయట బహిర్లోకం చూడకపోవచ్చు, కానీ అంతరంగంలో ఉండే పరమాత్మ దర్శిస్తూ ఉంటాడు. ఈ పరమాత్మ చూస్తున్నాడు అన్న భావన, భయము రెండూ ఉంటే మనం చేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు ఒక భయంతో కూడి ఉంటుంది. మనం చేసే దాంట్లో ఒక వివేకం ఉంటుంది. వివేకంతో కూడినటువంటి చేసే ప్రతి పని, ఆ పని పట్ల పరమాత్మ ప్రేరణ ఉన్నది. ఈ మంచి పని ఎందు పరమాత్మ ప్రేరణ ఉన్నది, ఈ చెడు పని ఎట్లు మన పరమాత్మ ప్రేరణ లేదు. కాబట్టి మనం చేసే ప్రతి పని ఎందు జీవరూపంలో పరమాత్మ సాక్షీభూతుడిగా ఉన్నాడు అన్న ఒక వివేకంతో కనుక మనం ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పని, దాని ఎందు ఉండే శ్రద్ధ, దాని ఎందు మనకి యుక్తాయుక్త విచక్షణ, అంటే మంచి చెడు అనేటువంటి జ్ఞానము, ఇవన్నీ కలుగుతాయి. ఆ అర్థం మొత్తం అంతా కూడా ఈ మంత్రంలో ఉంది. ఈ అర్థాన్నే మనకి మొత్తం భగవద్గీత ఏకాదశాధ్యాయం అంతా విశ్వరూప సందర్శనలో చూపించారు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః రూపముగ్రంథ వేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ దృష్ట్వా రూపం లోకముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. మొత్తం ద్యులోకము ఇక్కడ మనకి విభాగం, ఇక్కడ ఏకరూపంగా వర్ణించారు, అక్కడ మొత్తం విభాగం చేసి వర్ణించారు. ద్యులోకము నీలోనే ఉన్నది, పృథివీ నీలో అంతరించిపోయి ఉన్నది, అంతరిక్షము నీలో లయమైపోయి ఉన్నది, సర్వదిక్కులు నీలోనే అంతరించిపోయి ఉన్నాయి, అన్నీ నీలో కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి నీకంటే విడిగా ఏ రూపం కనిపించట్లేదు. ఇటువంటి ఘోరమైన రూపాన్ని చూసే శక్తి నాకు లేదు అని అర్జునుడు అక్కడ చెప్తాడు. అదే అర్థము, అంటే ఆ యథాతథంగా అక్కడ విభాగం చేసిన అర్థమే మనకి ఇక్కడ మంత్రంలో ఈ హోమంలో చేసేటప్పుడు ఈ అధ్వర్యుడు చెప్పే ఈ మంత్రంలో ఎంత అర్థం ఉన్నది. కాబట్టి ఇదే అర్థాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు. ఈ భావనతో, కాబట్టి ఈ రూపమైనటువంటి భావనతోటి వేదము భగవద్గీతకి ఒక అభేదాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వేద స్వరూపమే భగవద్గీత. కాబట్టి ఆ స్వరూప భావనతోటి వేదమే మనం అధ్యయనం చేస్తున్నామా అన్న భావనతోటే భగవద్గీత శ్రద్ధాళువులై అధ్యయనం చేయాలి. అలాగే ఆ అధ్యయనం ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది మనందరి యందు ప్రసరించాలని కోరుతూ ద్వితీయాధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ
क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृत्यैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च
ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते। ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः। मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते। प्रकृतिं पुरुषं चैव विध्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्। कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते। पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते। पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान्। कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु। उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः। परमात्मेति चरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम्। क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम्। विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति। समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम्। न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्। प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः। यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति। यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तद एव च विस्तारम् ब्रह्म सम्पद्यते। तदा अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः। शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते। यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते। सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते। यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः। क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत। क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा। भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః. తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్. తమోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే. తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజసస్తు ఫలం దుఃఖం
అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే అర్జున ఉవాచ కైర్లింగైః స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖసుఖస్वस्थः సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. ఇప్పటికే 3 అధ్యాయాలు పారాయణం పూర్తి చేసుకుని ఉన్నాం. ఇప్పుడు పంచదశాధ్యాయం అంటే మనం ప్రతినిత్యము ప్రస్తుతము పారాయణ చేస్తున్న గ్రంథం ఇది. కాబట్టి నేను దీన్ని ఉపదేశం చేస్తాను, నన్ను అనుసరించి మీరందరూ చెప్పండి. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయః. శ్రీభగవానువాచ
च ఊర్ధ్వమూలమధః శాఖం ऊर्ध्वमूलमधः शाखम् అశ్వత్థం ప్రాహురవ్యయం अश्वत्थम् प्राहुरव्ययम् ఛందాంసి యస్య పర్ణాని छन्दांसि यस्य पर्णानि యస్తం వేద స వేదవిత్ यस्तम् वेद स वेदवित् అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః अधश्चोर्ध्वम् प्रसृतास्तस्य शाखाः గుణప్రవృద్ధా విషయప్రవాళాః गुणप्रवृद्धा विषयप्रबालाः అధశ్చ మూలాన్యనుసంతతాని अधश्च मूलान्यनुसन्ततानि కర్మానుబంధీని మనుష్యలోకే कर्मानुबन्धीनि मनुष्यलोके న రూపమస్యేహ తథోపలభ్యతే रूपमस्येह तथोपलभ्यते నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा అశ్వత్థమేనం సువిరూఢమూలం अश्वत्थमेनम् सुविरूढमूलम् అసంగశస్త్రేణ దృఢేన చిత్వా असङ्गशस्त्रेण दृढेन चित्वा తతః పదం తత్పరిమార్గితవ్యం ततः पदम् तत्परिमार्गितव्यम् యస్మిన్ గతా న నివర్తంతి భూయః यस्मिन् गता न निवर्तन्ति भूयः తమేవ చాద్యం పురుషం ప్రపద్యే तमेव चाद्यम् पुरुषम् प्रपद्ये యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ यतः प्रवृत्तिः प्रसृता पुराणी నిర్మాణమోహాజిత సంగదోషాః निर्मानमोहाजितसङ्गदोषाः అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః अध्यात्मनित्या विनिवृत्तकामाः ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ गच्छन्त्यमूढाः पदमव्ययम् तत् న తద్భాసయతే సూర్యః न तद्भासयते सूर्यः న శశాంకో న పావకః न शशाङ्को न पावकः యద్గత్వా న నివర్తంతే यद्गत्वा न निवर्तन्ते తద్ధామ పరమం మమ तद्धाम परमम् मम మమైవాంశో జీవలోకే ममैवांशो जीवलोके జీవభూతః సనాతనః जीवभूतः सनातनः మనఃషష్ఠానీంద్రియాణి मनःषष्ठानीन्द्रियाणि ప్రకృతిస్థాని కర్షతి प्रकृतिस्थानि कर्षति శరీరం యదవాప్నోతి शरीरं यदवाप्नोति యచ్చాప్యుత్క్రామతీశ్వరః यच्चाप्युत्क्रामतीश्वरः గృహీత్వైతాని సంయాతి गृहीत्वैतानि संयाति వాయుర్గంధాని వాశయాత్ वायुर्गन्धानि वाशयात् శ్రోత్రం చక్షుస్పర్శనం చ श्रोत्रं चक्षुस्पर्शनं च రసనం ఘ్రాణమేవ చ रसनं घ्राणमेव च అధిష్ఠాయ మనశ్చాయం अधिष्ठाय मनश्चायं విషయానుపసేవతే विषयानुपसेवते ఉత్క్రామంతం స్థితం వాపి उत्क्रामन्तं स्थितं वापि భుంజానం వా గుణాన్వితం भुञ्जानं वा गुणान्वितं విమూఢానానుపశ్యంతి विमूढानानुपश्यन्ति పశ్యంతి జ్ఞానచక్షుషః पश्यन्ति ज्ञानचक्षुषः యతంతో యోగినశ్చైనం यतन्तो योगिनश्चैनं పశ్యంత్యాత్మన్యవస్థితాః
పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః బిభర్త్యవ్యయ ఈశ్వరः యస్మాత్క్షరమతీతోహం యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ప్రథితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః యో మామేవమసమ్మూఢः జానాతి పురుషోత్తమం జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత కృతకృత్యశ్చ భారత ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః 4 అధ్యాయాల్ని సంపూర్ణంగా పారాయణ చేసుకున్నాం.
ఈ పారాయణం మొత్తాన్ని శ్రీవారికి అర్పణ చేసి ఆ ఫలం ఏదైతే ఉన్నదో అంటే కేవలం అధ్యాత్మయోగమే, కేవలం పరమాత్మ పట్ల మనకి అనన్యమైన భక్తి ఏర్పడ్డాం. ఈ పారాయణ ఫలం అదే కాబట్టి అది మనకు అనుగ్రహించమని శ్రీవారిని ప్రార్థిద్దాం. మనం దీన్ని వేదసారంగా పారాయణ చేస్తూ ఉన్నాం కాబట్టి, పూర్తిగా వేదం అనే భావనతోటే పారాయణ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడ పడితే అక్కడ దీన్ని ప్లే చేయడానికి అవకాశం ఉండదు. దీనికంటూ ఒక విహితమైన క్షేత్రం ఉన్నది. దాన్ని సర్వథా అన్ని చోట్ల వ్యాపించడం అంటే ఎక్కడ కూడదో అక్కడ మాత్రం చేస్తున్నాము, ఎక్కడ చేయాలో అక్కడ మానేస్తూ ఉన్నాం వీటిని. కాబట్టి వీటిని మనం పరమ పవిత్రంగా భావన చేస్తూ, చేయవలసిన చోట మాత్రం చేస్తూ, కూడని చోట నిషేధిస్తూ ఈ పారాయణ ఫలం ఏదైతే ఉన్నదో, భగవద్గీత సారం ఏదైతే ఉన్నదో ఇది సమస్త జగత్తు వ్యాపించి అందరికీ ఈ ఫలాన్ని అందాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించినటువంటి శ్రీకృష్ణ లీలామృతాన్ని ఇప్పుడు మనం విందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं శ్లోకములతో మంగళాంతముగా ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.